సార్ ఏంటి సార్ తెలంగాణ తల్లిని ఒక ఒక అంటే మనం ఎంతో గొప్పగా ఒక దేవతలాగా కొలుచుకునే తెలంగాణ తల్లిని సడన్‌గా రోడ్డున పడేసారేంటి సార్ అందరూ కలిసి? అంటే యాక్చువల్‌గా ఒక నాన్ ఇష్యూను ఇష్యూ చేస్తున్నారంటేనే దాని వెనకాల కొన్ని కోణాలుంటాయి. ఓకే. ఇదొక నాన్ ఇష్యూ యాక్చువల్‌గా ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ తల్లిని మారుస్తా అని చెప్పలేదు. చెప్పలేదు. రెండవది ఇప్పుడు ఆ అవసరం ఉన్నది అని చెప్పి ఎవరు ప్రజలు కూడా అడగలేదు, మేధావులు అడగలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు అడగలేదు, ఎవ్వరూ అడగలేదు. అవును. కేవలం ముఖ్యమంత్రి గారి మైండ్‌లో వచ్చేసింది ఆ థాట్. అంటే 2 కారణాలు కనబడతా ఉన్నాయి. ఒకటేందంటే కేసీఆర్ జ్ఞాపకాలన్నింటిని తుడిచేస్తాను, కరెక్ట్. ఆయన ముద్రలను తుడిచేస్తాను అని అన్నాడు. అది పాత విగ్రహాన్ని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రూపొందించాం. అవును. అది ఒక కారణం అయి ఉంటుంది. రెండవది ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు, హామీలు ఇచ్చారు. రైట్. ఇప్పుడు 6 గ్యారంటీస్ అన్నారు కదా, అందులోనే 13 ఉంటాయి. అవి అవును. కాకుండా ఇంకొక 400 పైన ఇతరత్ర 420 పథక 420 పథకాలు. 421 అన్నారు. అచ్చా! 20 కాకుండా 21 అన్నారు. ఓకే. సో వాటిలలో కూడా 90% ఏవి అమలు జరగలేదు. ఓకే. దానివల్ల ఏమైందంటే కనీసం కొత్త ఏం రాకపోయినా పాతవి కూడా కంటిన్యూ అవుతలేవు. ఇప్పుడు రైతు బంధు 2 సార్లు కూడా ఆగిపోయింది. అవును. అయితే వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే ఓకే. ప్రతిసారి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. ఓకే. అందుకే ఆయన ఒకదాని తర్వాత ఒక ఆయుధాన్ని తీసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఓకే. ఫస్ట్ టీఎస్ను టీజీగా మార్చాడు. టీజీగా మార్చడం. కొంతకాలం అది నడిచింది. అవును. మళ్ళీ కాసేపు జయ జయ తెలంగాణ అవును. కీరవాణితో పాడించడం, అవును. అది కొంతకాలం నడిచింది. కరెక్టే. ఇప్పుడు ఇది ఇక నెక్స్ట్ ముద్ర ఉంది, ఇంకా తెలంగాణ రాజముద్ర. అధికార ముద్ర. ఆ! అందులో నుంచి మొన్ననే ఆర్టీసీ దానిలో కాకతీయ తోరణం తీసేశారు. లేపేశారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు దాని నుంచి కూడా తీసేసే ఆలోచన ఉంది. ఓకే. అంటే అది కూడా ఆ మధ్య వచ్చింది కదా, ఆ, చార్మినార్‌ను కాకతీయ లేపేయడం ఇంకా అనేది. ఇంకా అమల్లోకి రాలే కదా. అచ్చచ్చా! అయితే కాలయాపన చేస్తూ 2 నెలలకోటి 3 నెలలకోటి ఇట్లాంటివి చేయడం వల్ల ఓకే. చర్చ అంతా దీని చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను పిలిచి దాని మీద అంతే చర్చ అంతే కదా పెట్టారు. సార్. అవును. అప్పుడు ఏమైందంటే ఈ వాగ్దానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం, ఓకే. తన ఫెయిల్యూర్స్ నుంచి మళ్లించడం కోసం, ఓకే. పర్టికులర్గా సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆయన ఫెయిల్యూర్స్ చర్చకు రాకుండా చేయడానికి ఓహ్! తెలంగాణ తల్లిని ముందు పెట్టాడు. వెనకట ఓకే. తెనాలి రామకృష్ణుడు ఆ, గీతను ముట్టకుండా చిన్నగా ఎట్లా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలని చెప్పాడు. అవును. ఇప్పుడు పక్కన పెద్ద గీతలు గీస్తూ పోతున్నాడు ఓ దాని తర్వాత ఒకటి. ఓకే. ఓకే. కాబట్టి ఎంతకాలం ఇట్లా నడవదు కదా. ఆ! కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బట్ ఓకే. ఎప్పుడు కూడా ఏడాది పాలనను 9.5 ఏళ్ల పాలనతో కంపేర్ చేయరాదు. ఓకే. కేసీఆర్ది 9.5 ఏళ్ల పాలన. అవును. కానీ కేసీఆర్ వచ్చిన మొదట్లోనే ఒక దిశ చూపెట్టాడు. ఆయన నా ప్రభుత్వం ఇట్లుంటుంది అవును. అని ఒక డైరెక్షన్ ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి దగ్గర కొరబడ్డది ఏంటంటే మనం ఇప్పుడు గుణాత్మకంగా చూడాలి తప్ప పరిమాణాత్మకంగా చూడకూడదు. కరెక్ట్. అంతే కదా. అవును. పరిమాణాత్మకంగా చూస్తే 9.5 ఏళ్ళకు 9.5 ఏళ్ళు కావాలి. అంతే కదా. అవును. గుణాత్మకంగా ఏంటంటే ఈ 1 ఇయర్లో ఈయన చేసినవి ఏ రకంగా క్వాలిటేటివ్ మన తెలంగాణకు ఉపయోగపడేటి ఏం చేశాడు, ఈయన గమ్యం ఎటువైపు ఉంది కరెక్ట్. అనేది చూడాలి. అంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది సార్, కాలు దొక్కినాడే తెలుస్తుంది కాపురం చేసే కళ. అదే ఆ ఆ పద్ధతిలో కనుక ఆలోచిస్తే ఎలా చెప్పొచ్చు సార్ పాలనని? అంటే రేవంత్ రెడ్డి మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యాడు కరెక్ట్. కాబట్టి కొన్ని కన్సిస్టెన్స్ ఉంటాయి. ఎందుకంటే అనుభవరాహిత్యం ఉంది, ఎదుగుతాడు, ఎదగాలి అని కోరుకుంటాం. ప్రజలు ఆయనకు కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆయనను చూజ్ చేసుకున్నది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఎంపీగా ఉన్న వ్యక్తి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. అయినప్పుడు ఏంటంటే ఆ పాలన అనుభవం రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ చాలామంది ముఖ్యమంత్రులను చూశాడు ఆయన. ఆయన కదా. చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశాడు. చాలా క్లోజ్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన అప్పుడే ఎమ్మెల్సీ అయ్యాడు. తర్వాత ఆయన కూడా క్లోజ్గా అసెంబ్లీలో చూశాడు, కౌన్సిల్లో. తర్వాత రోషయ్యని చూశాడు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశాడు, కేసీఆర్ 10 ఏళ్ల పాలన చూశాడు. అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఆయన మీద ఉంది. ఎక్కువ కేసీఆర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఎక్కువ ఉంటుంది, ఓకే. రేవంత్ రెడ్డి మీద. ఓకే. బట్ ఆయన దగ్గర గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. ఆ మనిషి లోపల ఎదగాలనుకుంటే ఎదగడానికి పుష్కలంగా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక మనిషి హ్యాండ్ రైటింగ్ బట్టి అతను ఎంత సంస్కారవంతుడు అనేది కనిపెట్టవచ్చు. ఓకే. అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన హ్యాండ్ రైటింగ్ అంత బాగా ఎవరిది ఉండదు. అవునా? ఇప్పుడు మన సర్టిఫికెట్స్ రాస్తారు కదా, అంత చక్కగా ఉంటుంది. 4వ నంబర్ ఏబిసిడీలు ఉంటాయి కదా, ఆ టైప్. అంటే అతను ఒక ఆర్టిస్టు, ఒక అంటే
ఏ రకమైన పెయింటర్ అనే వాళ్ళు అదేనా? పెయింటర్ ఆయన ఏ రకమైన క్లారిటీ లేనివాడు జీవితం పట్ల కానీ వీటి పట్ల కానీ అంత చక్కటి హ్యాండ్ రైటింగ్ కానీ అంత పెయింటింగ్ వైపు ఆలోచించడం కానీ ఒక ఆర్టిస్ట్ లక్షణాలు కానీ రావు. రైట్. అంటే మనిషి లోపల హిడెన్గా ఆయన లోపల నిగూఢమైన ఒక కళాత్మక హృదయం ఉంది సార్. కానీ ఈ రాజకీయాలలో ఆయన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆయన ఫీల్డ్లో ఆయన లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటే చాలా గొప్ప చిత్రకారుడు అయ్యేవాడు. ఓకే. ఆయన దారి మార్చుకొని జయపాల్ రెడ్డి బహుశా కుటుంబ సంబంధాలేమో అంతే కదా, ఆయన రోల్ మోడల్ పెట్టుకున్నాడేమో. చిన్నప్పటి నుంచి నేను ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ఎదిగిండు ఆయన. అవునా సార్? చిన్నప్పటి నుంచి ఉంది ఆయనకు. ఓకే. అంటే ఇటువంటి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఏదైనా ఫీల్డ్లో పోతే అలా టాప్ కావాలనుకుంటారు. ఓకే. ఓకే. కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ప్రకృతి శక్తులు అన్నీ కూడా తనకు అనుకూలంగా వచ్చే విధంగా ఆ ప్యాషన్ ఆయన డెవలప్ చేసుకున్నాడు. ఎవరైనా 100% ప్యాషన్తో నుండి డివియేట్ కాకుండా నాకు ఇది కావాలనుకుంటే 100% దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఆ లక్షణాలు ఇద్దరికే ఉన్నాయి. ఒకటి కేసీఆర్, రెండవది రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం కూడా కేసీఆర్ ఇంతే ప్యాషనెట్గా ఆలోచించిండు. ఏ శక్తులు అడ్డం వచ్చిన శక్తులే పక్క పోయినాయి. ఆయనే లాస్ట్కు సక్సెస్ అయ్యాడు. రేవంత్ రెడ్డిలో కూడా ఆ పట్టుదల ఉంది. తను అనుకున్న సాధించే లక్ష్యం ఉంది. దానికి తగ్గట్టుగా ఆ ప్యాషన్ అనేది ఉండడం వల్ల అన్ని శక్తులు తనకు అనుకూలంగా వచ్చాయి. సరే, ఏది ఏమైనా కూడా దిశ అనేది ఇప్పటి వరకు లేకుండా పోయింది. ఒక రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎట్లుంది అని ఎవరైనా చెప్పాలనుకుంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అంటే ఫెయిల్యూరా సక్సెస్ అంటే ఇంకా టైం పడుతుంది. బట్ ఆయన ఏంటంటే ఆయన దిశ మాత్రం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే దిశలో అంటే దిశను మనం నిర్ధారించడానికి 2-3 విషయాలు చూద్దాం సార్. ఒకటి, నిజంగానే కేసీఆర్ గారి కంటే ఒక గొప్ప పాలన అందించే విధంగా ఆయన ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా అంటే జీరో. కేసీఆర్ కంటే గొప్పగా ఏ పద్ధతి కనబడట్లేదు మనకి. రెండవది, భాష విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఉద్యమ క్రమంలో కొంత పరుష భాష మాట్లాడాడు. కానీ పరుష భాష కాకుండా బూతులు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఈ బూతులు అన్నట్టు మాట్లాడలే. కరెక్ట్. రోత మాటలు, బూతులు, నాన్ వెజిటేరియన్ లాంగ్వేజ్, ఈ పేగుల మెడకేసుకుంటా ఇట్లాంటివన్నీ పండబెట్టి తొక్కుతా ఇప్పుడు కూడా అంటుంటాడు. ఇంకా మూసీకి అడ్డం వస్తే తొక్కుకుంటా పోతా. అంటే ఒక ముఖ్యమంత్రి తన సీటుకున్న ప్రాధాన్యతను గుర్తించాలి. కొంతమంది ఏమో ఆ సీటుకు అలంకారం, కొంతమంది ఏమో సీటే అలంకారం కానీ దాన్ని దిగజార్చే విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే కొత్తగా ఒక మామూలు వ్యక్తి మంత్రి అయినా లేకపోతే ఎమ్మెల్యే అయినా అట్లా మాట్లాడడానికి సిగ్గుపడతాడు. బట్ ఏకంగా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం అంటే ఆ సీట్ యొక్క ఉందాతనాన్ని దిగజార్చడం. అది కరెక్ట్. ఆ విషయంలో అయితే ఎవ్వరం క్షమించలేము రేవంత్ రెడ్డిని. ఆయన పడే తప్పనని అప్రిషియేట్ చేస్తాం. దారి తెలియక చిక్కుల్లో పడుతున్నాడు. కొంత థింక్ ట్యాంక్ ఉంటే బాగుండు, ఈయనకి ఏమైనా సలహాలు ఇస్తే బాగుండని అనిపిస్తుంది. కానీ అవతల వ్యక్తి రిసీవ్ చేసుకోలేనప్పుడు మనము ఇవ్వలేం కూడా. కరెక్ట్ సార్. ఎందుకంటే నేను చూశాను కదా,